హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను మార్నింగ్ 5:30కే లేసాను. ఇంట్లో పనులైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే స్నానం చేసుకొని వచ్చి పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. నాకు పొయ్యి రోజు క్లీన్ చేసుకోవడం చాలా ఇష్టం. గిన్నెలైతే నైటే కడిగేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే పొద్దున మళ్ళా హడావిడి అవుతుందనేసి. ఇప్పుడైతే నేను స్టవ్ పైన ముగ్గు వేసుకుంటున్నాను. రోజు స్టవ్ క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఒక్క పుష్పం పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకైతే. నేను రోజు కూడా ఇలాగే చేసుకుంటాను పొయ్యి దగ్గర మాత్రము. చూసారా ఎంత అందంగా ఉందో. ఇట్లా వంట చేయడానికి కూడా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది ఇలా పెట్టుకుంటే. కిచెన్ అన్నది క్లీన్ గా పెట్టుకుంటే మన పనులు కూడా తొందరగా అయిపోతాయి. పూజ పనులు కానీ వంట పనులు కానీ అన్ని కూడా తొందరగా అయిపోతాయి. నేనైతే 7 శనివారాల పూజ చేస్తున్నాను. ఇది 4వ వారము. 3 వారాలు అయితే నాకు వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇప్పుడైతే స్వామివారి పిండి ప్రమిదల కోసం అయితే నేనైతే 7 స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నాను. అందులో కొంచెం బెల్లము, కొన్ని పాలు పోసి అయితే ఈ పిండిని మంచిగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండిలాగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక 10-15 నిమిషాలు అయితే ఇట్లా కలిపి పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టుకున్న పిండి ప్రమిదలు అనేది ఇరగకుండా వస్తాయి మంచిగా. నాకైతే టైం లేదు. ఇప్పుడు 10-15 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకా స్వామివారి ప్రసాదం కోసం అయితే పరమాన్నం వండుతున్నాను. పరమాన్నం అంటే బెల్లం అన్నము. ఈ రోజు అయితే ఒక 2-3 ప్రసాదాలు చేద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు, టైం లేదనేసి ఇప్పుడు ఒక పరమాన్నం వండుతున్నాను. ఇంకా పండ్లు, వడపప్పు అవన్నీ పెడదామనేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా మా ఫోటోలు కింద రోజు పూజ చేసుకునే ఫోటోలు ఉంటాయి కదా, అవైతే శనివారం కాబట్టి ప్రతి శనివారం కూడా ఇలాగే మొత్తం క్లీన్ చేసుకుంటాను నేనైతే. ఆ మందిరము, ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకుని అయితే ఆ స్వామి అమ్మవార్లకైతే గంధం, కుంకుమ, బొట్లు అన్ని పెట్టుకొని అలంకరణ చేసుకుంటున్నాను. ఈ 7 శనివారాల పూజ అంటే ఎవరైనా చేసుకోవచ్చు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్లిగాని వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. నిజంగా నాకు ఆ 3 వారాలు అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఈ పూజ చేస్తేనైతే. ఇంకా ఇప్పుడు ఇది 4వ వారం, ఇంకా 4 వారాలు కూడా ఇంతే సంతోషంగా ఆ స్వామివారికి పూజ అయితే చేయాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 7 శనివారాల పూజ అంటే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. నాకైతే ఈ 3 వారాలు చేశాను కదా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ 7 కొండలకు వెళ్ళాలన్నా స్వామి పిలుపు ఉండాలట. ఈ 7 శనివారాల పూజ చేయాలన్నా స్వామి అనుగ్రహం ఉండాలట. ఇదైతే నేను నమ్ముతున్నాను. మేమైతే ఇంతవరకైతే తిరుపతి ఎలా ఉంటుందో మాత్రం చూడలేదు. ఈ ఫోటో అయితే మా అమ్మ నాన్న వాళ్ళు తిరుపతి వెళ్ళారు. అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ఫోటో అయితే మా అమ్మ తిరుపతిలో తెచ్చింది. ఆ స్వామివారినే నేను ఇప్పుడు పూజిస్తున్నాను. నేను తెచ్చినప్పటి నుంచి ఆ స్వామివారిని పూజలో పెట్టుకుంటున్నాను. ఈ ఫోటో పెట్టుకున్న రోజు నేను ఏమనుకున్నానంటే, మా ఇంట్లో నేను రోజు పూజించే ఫోటోల కన్నా ఈ ఫోటో కొంచెం ఎత్తుగానే ఉంది. ఆ రోజు నేను అనుకున్నాను, ఆ స్వామి 7 కొండల పైన ఉంటాడు కదా అంత ఎత్తు మీద, అందుకే ఈ ఫోటో కూడా ఇలాగే ఎత్తుగానే ఉందేమో అని అయితే నేనైతే అనుకున్నాను ఆ స్వామివారి ఫోటో పూజించేటప్పుడు. ఇప్పటికి కూడా అదే అనుకుంటాను. ఎందుకైతే మేము చూడలేదు కాబట్టి, తిరుపతి చూడలేదు కాబట్టి ఇప్పటికి కూడా ఆ స్వామిని అలాగే భావించుకుంటాను. 7 కొండల పైన అంత ఎత్తులో ఉన్నాడు కదా స్వామి అనేది నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్వామివారికి అయితే పుష్పాలు అన్ని పెడుతున్నాను. నేను మామూలుగా రోజు ఇంట్లో ఎలా చేసుకుంటానో ఆ దీపాలు అయితే ఇప్పుడైతే నేను వెలిగించుకుంటున్నాను. వినాయకుడికి, కింద శివపార్వతులకి అందరికి ఫొటోస్ పెట్టుకుని అయితే ఇప్పుడైతే నేను ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. స్వామివారి పటం అయితే
ఇంక ఇక్కడ పూజ చేయడం అయితే అయిపోయింది. ఇంకా స్వామివారి ఫోటో పెట్టుకొని పైన పూజ చేద్దాము అనే లోపు అయితే కరెంటు పోయింది. ఎందుకంటే మా పూజా మందిరం కిచెన్లో వచ్చింది. కరెంటు లేకుంటే కొంచెం చీకటిగా ఉంటుంది. సరే అనేసి చెప్పేసి పిండి ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను. ప్రమిదలు అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. ఎక్కడ పగులు లేకుండా ప్రమిదలు అయితే నీట్గా వచ్చాయి. ఇంకా ఈ ప్రమిదలకు ఆ స్వామివారి నామాలు పెడుతుంటే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ 7 ప్రమిదలు కూడా. ఇంకా ప్రమిదలు చేసే లోపే ఇంకా కరెంట్ రాదేమో, ఇంకా నేను సరేలే వీడియో తీయలేనేమో అనేసి అయితే అనుకుంటూ ప్రమిదలు కంప్లీట్ చేసే లోపే కరెంట్ వచ్చింది. నాకైతే అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్వామివారి ఫోటో అయితే పెట్టుకొని, స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మాల అంటే స్వామికి ఇష్టమట. ఈ మాల మా వారు అయితే రాత్రి తెచ్చారు. ఇప్పుడైతే ఈ మాల స్వామివారికి వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న చిన్న గులాబీలతోని ఈ స్వామివారి మాలనైతే ఇలా అలంకరణ చేస్తున్నాను. ఎందుకంటే స్వామివారికి అలంకరణ చేస్తే చాలా ఇష్టమట. స్వామి అలంకరణ ప్రియుడు కదా. నా దగ్గర ఉన్న దాంట్లో ఇలా చేసుకుంటున్నాను. ఎవరైనా ఎప్పుడైనా మనకున్నది పెట్టి స్వామివారికి చేసేసుకోవాలి. ఇది లేదు అని ఎప్పుడు బాధపడకూడదంట. నేనైతే అలాగే చేస్తాను. భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ భగవంతుడు ఏదైనా స్వీకరిస్తాడట. అది ఎప్పుడు నేను నమ్ముతాను. ఇంకా నా స్వామివారికి అయితే అలంకరణ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పసుపు గణపతిని అయితే చేసుకుంటున్నాను. గౌరీ గణేశుని. ఆ గౌరీ గణేశుని అయితే గంధము, కుంకుమ, పూలు, అక్షంతులు అవన్నీ వేసుకొని దీపం, ధూపం, నైవేద్యాలన్నీ స్వామివారికి అయితే చూపిస్తున్నాను. స్వామి ఈ పూజలో ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పూజ చేసుకునేలా చూడు స్వామి అని అయితే ఆ ఇంక ఇప్పుడైతే ఈ 7 దీపాలు అయితే పిండి దీపాలు అయితే వెలిగించాను. ఎలా ఉన్నాయో చూడండి. ఈ దీపాల కాంతుల్లో ఆ స్వామి అమ్మవార్లు ఎంత అందంగా ఉన్నారో ఒక్కసారి చూడండి. ఇంకా 4 వారాలు అయితే ఇలాగే వీడియో చేసి అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇలాంటి పూజా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను. బాయ్ అండి అందరికీ.